కాళీచరణ్ గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు 'గేమ్ చేంజర్' ట్రైలర్ రిలీజ్ అయింది. అవును. ఎలా అనిపించింది మీకు? నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. 'గేమ్ చేంజరు' 'రామ్ చరణ్' గారి కెరియర్‌లోనే కాకుండా 'శంకర్' గారికి కూడా బెస్ట్ మూవీ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇంకొకటేంటంటే అవ్వాలి కూడా. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలన్నీ కూడా అందరు డైరెక్టర్‌లాగా ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టేసుకొని, సాంగ్స్, ఫైట్‌లు పెట్టేసుకొని తీసే సినిమా కాకుండా ఆయన తీసే సినిమాలు ప్రతి ఒక్కటి కూడా సొసైటీకి ఉపయోగపడే సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. 'జెంటిల్‌మెన్' అయితేనేమి, 'భారతీయుడు' అయితేనేమి, 'అపరిచితుడు' అయితేనేమి, 'ఒకే ఒక్కడైతేనేమి', 'జీన్స్' అయితేనేమి, చివరికి మొన్ననొచ్చిన 'రోబో 2' అయితేనేమి, 'రోబో' అయితేనేమి ఇవన్నీ కూడా జనాలకు ఉపయోగపడేవి. ప్రజలకు ఉపయోగపడే విషయాల్లో మీద ఆయన ఎక్కువగా సినిమాలు తీస్తుంటారు. అదే విధంగా ఇప్పుడు 'గేమ్ చేంజర్' అనే సినిమా రావడం అనేది జరుగుతుంది. ఇది ఇప్పుడు పొలిటికల్‌గా మనకేంటంటే ఇదివరకు పేపర్‌లు, మీడియా, సోషల్ మీడియా లేనప్పుడు పాలిటిక్స్ పెద్దగా అవగాహన ఉన్నా, ఉండకపోయినా ఒక వ్యక్తి యొక్క భావాలు ఇంకొక దగ్గర చెప్పడానికి అవకాశం ఉండేది కాదు. గానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, మొబైల్స్ వచ్చిన తర్వాత ఒక లీడర్ సరిగ్గా పరిపాలించకపోయినా మాట్లాడుతున్నారు. ఒక లీడర్ సరిగ్గా బాగా పరిపాలించినా కూడా మాట్లాడేస్తున్నారు జనాలు. సో, ఇంత టెక్నాలజీ, ఇంత డెవలప్‌మెంట్ అయిన తర్వాత ఉండే ఔట్‌పుట్ ఏ విధంగా ఉండాలి అనేది చాలా వరకు ఆలోచించాల్సిన విషయము. అలాంటి ఔట్‌పుట్‌తో జనాలకు అందరికి ఉపయోగపడే పొలిటికల్ డ్రామా కాబట్టి ఇది. డెఫినిట్‌గా ఇది మంచి సినిమా అవ్వాలి. అందరికి నచ్చే విధంగా ఉండాలి. బ్లాక్ బస్టర్ మూవీ అయితే ఖచ్చితంగా అవ్వాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 'శంకర్' గారికి ఇది తెలుగులో మొదటి సినిమా. సో, ఇప్పటివరకు 'శంకర్' గారు అద్భుతమైన బ్లాక్ బస్టర్‌లు ఇచ్చారు. అంత గొప్ప సినిమాలు ఇచ్చినా తెలుగులో డైరెక్ట్‌గా తీసే సినిమా అయితే లేవు. అన్ని సినిమాలు కూడా డబ్బింగే చేశారు. ఈ సినిమా డైరెక్ట్‌గా తెలుగులో చేస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు ఆయన సినిమాలు ఏది తెలుగులో ఆయన తీయలేదు. ఇన్ని సంవత్సరాలయ్యి ఇంత సీనియారిటీ ఉండి, ఇంత లెజెండరీ డైరెక్టర్ తెలుగులో చేయడం అనేది ఇదే సినిమా కాబట్టి డెఫినిట్‌గా తెలుగోళ్ళకి ఆయన పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి. అలాగే తెలుగు వాళ్ళు కూడా ఆయనకి పెద్ద గిఫ్ట్ ఇచ్చే విధంగా ఈ సినిమా ఉండాలని మాత్రం నేను కోరుకుంటాను. యాస్ ఎ మెగా ఫ్యాన్‌గా ఇది 'రామ్ చరణ్' కెరియర్‌లోనే ఒక 'మగధీర' అయితేనేమి, ఒక 'రంగస్థలం' అయితేనేమి, ఇలాంటి సినిమాలు 'త్రిబుల్ ఆర్' అయితేనేమి వీటన్నిటికి మించి ఈ సినిమా ఇంకా గొప్పగా ఆడాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. పైగా ఇందులో తండ్రి కొడుకులుగా 'రామ్ చరణ్' నటిస్తున్నాడు కాబట్టి ఇది ఏ విధంగా ఉంటది అనేది ఎక్కువగా ఆలోచిస్తున్నాము. డెఫినిట్‌గా చాలా బాగుంటది. ఆయన లుక్స్ గాని, డ్రెస్సింగ్ స్టైల్ గాని అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. మొన్న వచ్చిన 'మెలోడీ' సాంగ్‌లో అయితే ఆ బ్యాక్‌గ్రౌండ్ గాని ఎస్పెషల్లీ 'రామ్ చరణ్' తాలూకా డ్రెస్సింగ్ స్టైలు, హెయిర్ స్టైలు అవన్నీ 'చిరంజీవి' గారిని ఎలాగైతే మనం హీరోయిన్‌ని చూడకుండా 'చిరంజీవి' గారినే చూసేవాళ్ళమో అదే విధంగా ఇక్కడ 'రామ్ చరణ్‌నే' చూస్తున్నాం. ఆ విధంగా నాకు అనిపించింది కాబట్టి డెఫినిట్‌గా ఇది పెద్ద బ్లాక్ ఇది బస్టర్ ఓకే. మూవీ అవుతుంది. అండ్ మీరు 'రామ్ చరణ్' డ్యూయల్ రోల్ అని చెప్తున్నారు. అవును. లాస్ట్ టైము 'శంకర్' గారు ఒక ఇంటర్వ్యూలో వరల్డ్ మినిమైజ్ అని చెప్పాడు. అంటే మినిమైజ్ అంటే ఇతనే పాత రోజుల్లోకెళ్ళిపోయి ఆ టైంలో ఎలా ఉంటుంది వాటిని సాల్వ్ చేసుకొస్తాడు అన్న మీనింగ్‌తో వచ్చే విధంగా చెప్పాడు. అవునా? మరి మీరు డ్యూయల్ రోల్ అని చెప్తున్నారు. బేసిక్‌గా నాకైతే తెలీదు. మేమందరం డ్యూయల్ రోలే అనుకున్నాం. తండ్రి కొడుకులేమో అనుకోని కొంతమంది అంటున్నారు. సినిమా ఆ! మనం చూడలేదు కదా! ఓన్లీ యాహ్! ట్రైలర్ వరకే అంటే చూసా. బయట టాక్ ఇలా నడుస్తుంది బయట మరి. టాక్ మాత్రం తండ్రి కొడుకులు అనే విధంగానే నడుస్తుంది. అండ్ జనరల్‌గా త్రిబుల్ రోల్ అంటే ఒక్కో టైంలో ఒక్కొక్క జోనర్‌లోకెళ్ళిపోయి సాల్వ్ చేస్తాడు అన్న టైప్‌లో వినపడుతుంది బయట. మరి అదైతే మనకు తెలియదు. దానికోసం ఏదైనా గొప్పగా ఉంటదని మాత్రం నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ 'శంకర్' గారి సినిమాలన్నీ బడ్జెట్‌తో కూడుకున్న సినిమాలు. అవును. మనం పాతయి ఏవి చూసినా. అవును. రైట్ నౌ ఆయన వరుసన ఫ్లాపులతో ఉన్న డైరెక్టర్. హ్మ్. ప్రస్తుతానికి ఫ్లాపుల్లో నడుస్తున్నాడు. అవును. అట్ ద సేమ్ టైమ్ 'త్రిబుల్ ఆర్' తర్వాత డైరెక్ట్‌గా చేస్తున్న సినిమా 'రామ్ చరణ్‌కిది.' అంతే ఇక్కడ పప్పులో పాత కాలేశారు. సెంటిమెంట్ ఏమన్నా రిపీట్ అవుద్దా? అందుకే ఇంత పప్పులో బడ్జెట్ వర్కౌట్ కాలేశారని అవుద్దా? నేను చెప్తున్నా. ఓకే. ఎందుకు పప్పులో కాలేశారంటే పోనీ అనుకుందాం. రాజమౌళి గారి సినిమా తర్వాత వచ్చిన సినిమా ఫ్లాప్ అవుతుందని అనుకుందాం. మరి 'ఆచార్య' వచ్చింది గదా! అంటే 'ఆచార్య' చిరంజీవి గారు గదా! అంటే అందులో 'రామ్ చరణ్' దాంట్లో లేడా? ఉన్నారు. 'రామ్ చరణ్' ఆ డాన్స్ చేయలేదా? ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా అని అలా అడుగుతున్నాను. ఏముండదు. మీ అక్కడ అంచనా ప్రకారం. రాజమౌళి గారి తర్వాత వచ్చే సినిమాలకి ఎందుకు ఫ్లాప్ అంటారంటే, రాజమౌళి గారి సినిమాలు ఈ స్టేజ్‌లో పెట్టేసిన తర్వాత వచ్చే నెక్స్ట్ సినిమా కూడా ఆ రేంజ్‌లో ఉండకపోయే టైంకి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తగ్గుతది కాబట్టి ఆటోమేటిక్‌గా ఫ్లాప్ అనేస్తారు. సో, దానికి తగ్గట్టుగానుంటే సినిమా బాగుందనుకుంటారు. ఇంకోటి మీకు 'దేవరా' సినిమా హిట్ అయింది. ఇక్కడ బేసిక్‌గా చిన్న లాజిక్ కూడా ఉంది. 'త్రిబుల్ ఆర్‌లో' ఎన్టీఆర్ కంటే కూడా 'రామ్ చరణ్' క్యారెక్టర్ చాలా బాగుంటది. 'త్రిబుల్ ఆర్‌లో' ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా తక్కువుంటది. కంపేరింగ్ చేసుకుంటే. 'త్రిబుల్ ఆర్‌లో' ఎన్టీఆర్ అసలైన ఎన్టీఆర్‌ని కాకుండా ఒక నార్మల్‌గా ఉండే ఒక ఎన్టీఆర్‌ని మాత్రమే మళ్ళా ఫ్యాన్స్ చూసారు కాబట్టి, అసలైన ఎన్టీఆర్ అంటే 'త్రిబుల్ ఆర్‌లో' ఉన్న ఎన్టీఆర్ కంటే చాలా 100 రెట్లు పవర్‌ఫుల్ ఉన్న క్యారెక్టరైజేషన్ 'దేవరా'లో ఉంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేశారు.
కొంతమంది ఫ్యాన్స్ కి నచ్చినా నచ్చకపోయినా సినిమా ఓవరాల్ గా అది బాగుంది సినిమా. ఎందుకు అంటే 'త్రిబుల్ ఆర్'లో ఉన్న ఎన్టీఆర్ క్యారెక్టర్ కంటే కూడా 'దేవరా'లోకి ఉన్న ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా హైలైట్ గా ఉంటది. పవర్‌ఫుల్ గా ఉంటది. సో చూసే ఆడియన్స్‌కి ఏమవుతుంది? దీనికి మించి ఉండడం వలన అది హిట్టొచ్చింది. ఇదే 'త్రిబుల్ ఆర్'లో పవర్‌ఫుల్‌గా ఎన్టీఆర్‌కుండి 'దేవరా'లో క్యారెక్టరైజేషన్ ఎన్టీఆర్ ఆ 'త్రిబుల్ ఆర్' కంటే తక్కువగానే ఉంటే ఆ సినిమా ఫ్లాప్ అనేవాళ్ళు. సో దీనికంటే ఎక్కువుంది కాబట్టి అది హిట్టు. ఇదే విధంగా చూసుకుంటే 'ఆచార్యలో' రామ్ చరణ్ క్యారెక్టర్ చాలా డల్లు. డల్ అంటే ఆల్రెడీ దాన్ని లేపేసారు కూడా ఆ క్యారెక్టర్‌ని. దానికి మించి పవర్‌ఫుల్‌తో ఇది ఉంది కాబట్టి సో ఆబ్వియస్‌లీ 'గేమ్ చేంజర్' హిట్. ఇక్కడ లాజిక్ అదే. మనము ఒక ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకొని లాస్ట్ టైమ్ ఇలాగుంది కాబట్టి ఇప్పుడు కూడా అలానే ఉండాలి అని ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టు ఇది ఉండకపోయినప్పుడు ఇది ఫ్లాప్ అంటారు. సో దానికి మించిది ఉంది అనుకుంటే హిట్ అంటారు. అంతే ఇక్కడ. జనరల్‌గా ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఉంటాయి గదా! మరి అదే కదా! అందుకే చెప్పాను. ఈ ఇప్పుడు 'ఆచార్యని' కంపేర్ చేసుకోవాలి. 'ఆచార్య' కంటే ఈ సినిమా బావుంటది. సో 100% ఇప్పుడు బావుంది. అంచనాలు అందుకుంటదంటారా? డెఫినిట్‌గా అసలు మొన్న టీజర్ వచ్చినప్పుడు కొద్దిగా అటు ఇటు అయ్యారు. టీజర్ అంటే నా దృష్టిలో ఆ హాఫ్ సెకండ్ ఏదో ఇచ్చారు. ఒక 30 సెకండ్స్ ఏదో టైటిల్ అది ఇచ్చారు. అదే టీజర్. దీన్ని టీజర్ అంటారు. ఇప్పుడొచ్చింది 2 మినిట్స్ ఉంది. అది టీజర్ కాదు ట్రైలరే. ఓహ్! థియేట్రికల్ ట్రైలర్ వేరు. ఈ ట్రైలర్ వేరు. టీజర్ అంటే జస్ట్ ఒక స్పెట్స్